బంగారు బాల్యం. రచన గళం మీ కొచ్చెర్లకోట జగదీష్. చింతపిక్క స్పీడ్గా అరగదీస్తూ సడన్గా నా తొడ మీద పెట్టేశాడమ్మా. ఎంత మండిపోయిందో. అన్నయ్య చెప్పిన కంప్లైంట్కి మనకు పడాల్సిన 4 పడిపోయాయి. 7-8 ఏళ్ల వయసులో నిక్కర్లే కదా వేసుకునేవాళ్ళం. వేసవి సెలవుల్లో ఆడపిల్లలంతా కలిసి చింతగింజలాట ఆడుకుంటుంటే వింతగా చూసేవాళ్ళం. పుంజీలు, గుర్రాలు, ఏనుగులు అంటూ ఏవో లెక్కలుండేవి. బోల్డన్ని గింజల్ని అరచేతి మండ మీద ఉంచుకుని గింజ కింద పడకుండా ఒక్క ఉదుటిన చెయ్యి బోర్లించి మొత్తం గింజలన్నింటినీ గుప్పిట పట్టేసేవారు ఆడపిల్లలు. మనం కూడా ఆ ప్రయత్నం చేసి ఒక్క గింజ కూడా పట్టకుండా అన్నీ నెత్తి మీద ఒళ్ళోనూ పడేసుకోవడం చాలాసార్లే జరిగింది. ఇక అష్టాచమ్మ కోసం పిక్కలు నరగదీసే కార్యక్రమం మాకు అప్పచెప్పేవారు. పిక్క సగానికి అరిగిపోతే తెల్ల రంగు వచ్చేస్తుంది కదా. జోరుగా అరగదీస్తుంటే ఆ రాపిడికి విపరీతమైన వేడి పుడుతుంది గింజలో. ఆ వేడివేడి గింజని పక్కనున్నవాడి తొడ మీద పెట్టి ఏడిపించే వికృత ఆనందం దాదాపు అందరి పిల్లల్లోనూ ఉండేది. ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తుంది, కానీ అప్పుడు ఒకరి మీద ఒకరు పగబెట్టేసుకునేవాళ్ళం. అష్టాచెమ్మ ఆటలో అన్నీ తెలుపులే పడితే చెమ్మ అని 4 గళ్ళు నప్పేవారు. అన్నీ నలుపులైతే అష్ట అంటూ 8 నప్పులు నడిపేవారు. ఇక వేసవిలో ఇంటి ముందు ఐస్ ఫ్రూట్ అమ్మే అతను వస్తే అతగాడిని గుమ్మలో నిలబెట్టేసి అమ్మ కొంగు పట్టుకుని పేచీలు పెట్టేవాళ్ళం. ఒక్కోసారి అతను కాస్తంత అన్నం పెడితే డబ్బాలో ఉన్న ఐసులన్నీ ఇచ్చేసేవాడు. అది మా మట్టి బుర్రకి చాలా వింతగా అనిపించేది. అలా ఎలా ఇచ్చేస్తాడమ్మా అని ఆశ్చర్యపడిపోయేవాళ్ళం. అన్నం ముద్ద ఖరీదైందో ఐసు ముక్క ఖరీదైందో తెలియని వయసు అది. ఇక మనకి చిన్నప్పటి నుంచి కూడా ఎలక్ట్రానిక్ పరికరాలంటే ఉత్సుకత ఎక్కువ. దాంతో రేడియోను ఒక పట్టుబట్టి దాని చేత ఎలాగో అలా చాలా పాటలు పాడించేవాడిని. మొదట్లో మా ఇంట్లో బుష్ రేడియో ఉండేది. దాని వాల్యూమ్ బటన్ తిప్పితే ఒక స్టేషన్ మారడం, స్టేషన్ బటన్ తిప్పితే సౌండ్ పెరిగిపోయి నాన్నగారు తిట్టడం ఒక 5-6 ఏళ్ల పాటు జరిగిన తర్వాత అది కొన్నాళ్ళకి ముమ్మడివరం బాలయోగిలాగా పూర్తిగా మౌనదీక్షలోకి వెళ్ళిపోయింది. అయినా సరే దాన్ని నెత్తి మీద 2 దెబ్బలేసి ఏదో రకంగా పాడించేవాడిని. ఎప్పుడైనా తుఫాను హెచ్చరికలు, ఎలక్షన్ ఫలితాలు వినాలంటే జగ్గిగాడిని అంటే మనల్ని ఆశ్రయించాల్సిందే. ఎలాగోలా స్టేషన్ సంపాదించేవాడిని. దాన్ని ఒక దగ్గరే ఉంచాలి. కాస్తంత దిక్కు మారినా వెనకాల కాకరపోవత్తులు కాలుస్తున్నట్టుగా చిటపట్లు వచ్చేస్తూ ఉండేవి. అందువల్ల అందరం దాని చుట్టూ కూర్చుని వినేవాళ్ళం. మా ఇంటికి 2 ఏళ్ల అవతల రుద్రావజ్జల మాస్టర్ ఉండేవారు. ఆయనకి గంపెడు మంది పిల్లలు. వాళ్ళ ఆఖరి కొడుకు వెంకటేశం. వాడు నేను ఒక ఇడివాళ్ళం. కడగొట్టు పిల్ల పేరు రాజా. పాపం ఆ పిల్ల పిచ్చిది. పుట్టినప్పుడు ఏ అనాక్సిక్ బ్రెయిన్ ఇంజరీ అయ్యి ఉండాలి. వాళ్ళకి ఆ పిల్లతో చాలా తలనొప్పిగా ఉండేది. పెద్దాడి పేరు సుబ్బారావు అన్నయ్య. చాలా కోపిష్టని అనుకునేవారు. ఎర్రగా పీలగా ఉండేవాడు. కోపం వస్తే చెవులు ఎర్రగా కందిపోతూ ఉండేవి అతనికి. ఊళ్ళో వాళ్ళ రేడియోలు, ఫ్యాన్లు రిపేర్ చేస్తుండేవాడు. వీధిలో పిల్లలందరూ హాయిగా ఆడుకుంటుంటే నేను మాత్రం ఈ సుబ్బారావు అన్నయ్య పక్కన చేరి రకరకాల ప్రశ్నలతో వేపుకు తినేవాడిని. ఆ వైర్ ఎందుకు ఎర్రగా ఉంది, ఇది పసుపులో ఎందుకు ఉంది, మధ్యలో ఆ ఆకుపచ్చ వైర్ ఏమిటి అంటూ కురుపు సెలిపినట్టు సలపాదించేసేవాడిని. పాపం ఆరేగారు అబ్బాయిని కదా అని ఓపిగ్గా సమాధానాలు ఇచ్చేవాడు. వాళ్ళ నాన్నగారికి మా నాన్నగారంటే చాలా గౌరవం. ఆ కారణంతో చాలా కాలంగా ఆపుకున్న కోపం ఒకరోజు ఆపుకోలేకపోయాడు. ఆ వేళ అతని ఏదో 2 వైర్లు కలపగానే ఓ మెరుపు మెరిసి పెద్ద చప్పుడుతో రేడియోలోంచి పొగలొచ్చేసాయి. అది ఎవరితో రిపేర్ చేయడానికని తెచ్చింది పాపం. ఆ కంగారు చిరాకులో ఉండగా నేను పక్కన చేరి అయ్యో అయ్యో పర్వాలేదా, మళ్ళీ బాగవుతుందా అంటూ నస మొదలెట్టాను. దాంతో అతని కోపం మొత్తం మొహంలోకి వచ్చేసి, ఒరేయ్ నువ్వు ఇంకొక మాట మాట్లాడినా ఈ 2 వైర్లు నీ ముక్కులో దోపి కరెంటు పెట్టేస్తాను, ఏమనుకున్నావో, అలా బయటికి పోయి ఆడుకోవచ్చు కదరా, ఇలా నా ప్రాణాలు తోడకపోతేను అన్నాడు కుర్చీలోంచి లేచి. దెబ్బకి పరుగు. మరి వాళ్ళ ఇంట్లో అడిగెట్టింది లేదు. మా వీధిలో పిల్లలంతా 2 జట్లు. కరుణా మంజుల వర్గాన్ని చాలా అల్లరి ఆటలు బాపుతూ. ఇక రెండోది భాస్కర్ గడ వర్గం. అందులో కాస్తంత బుద్ధిమంతులు ఉండేవారు. నేను స్వతహాగా బుద్ధిమంతుడినే కానీ మంజుల వాళ్ళతో కలిస్తే మాత్రం చాలా అల్లరి చేసేవాడిని. ఒకసారి వాళ్ళందరితోనూ నాకు గొడవ అయిపోయింది. వెంటనే వెళ్ళిపోయి భాస్కర్ గాడి జట్లో చేరిపోయాను. నేను చేరిన సందర్భంగా అంతా కలిసి ఆ రోజు నా గౌరవార్థం ఒక సభ ఏర్పాటు చేశారు. భాస్కర్ గాడంటే బంగారే మాస్టర్ అబ్బాయి. వాళ్ళ ఇంట్లో కాస్తంత పొలిటికల్ వ్యవహారాలు నడుస్తుండేవి. వాళ్ళ మామయ్య చొక్కాకి ఎప్పుడూ ఒక బ్యాడ్జి ఉండేది. దాని మీద ఆవు దూడ బొమ్మ కనబడుతూ ఉండేది.
అది కాంగ్రెస్ పార్టీ గుర్తన్న విషయం నాకు ఆ తర్వాత తెలిసింది. వాళ్ళ ఇంటికి పెద్ద ఇనప గేటు ఉండేది. దానికి అటు ఇటు సిమెంట్తో చేసిన సింహం బొమ్మలు ఉండేవి. మొత్తం ఆకుపచ్చ రంగులో ఉండి నోరొక్కటి ఎర్రగా ఉండేవి. వాటి నోట్లో చేతులు పెట్టి అమ్మో కరిచేస్తుందంటూ చాలాసార్లు ఉత్తుత్తినే ఏడ్చేవాళ్ళం. పెద్దవాళ్ళు కంగారుగా బయటకు వచ్చి ఏమైంది అంటూ గాభరా పడిపోయేవారు. అదో వినోదం. సభకి భాస్కర్ గారు అందరినీ తెల్ల చొక్కాలు తొడుక్కురమ్మన్నాడు. ఆ రోజు ఒక కర్రకి ముందు చిన్న కాఫీ గ్లాస్ ఒకటి తగిలించి స్టేజ్ మీద పెట్టాడు. అది మైకుట. ముందు చాపలు పరిపించాడు. పిల్లలు చాలామందే ఉంటామని వెడల్పు చారులున్న మడత మంచం గుడ్డలు కూడా తెప్పించి వేయించాడు. 15 మందికి పైగా పిల్లలు చేరాక ఒక్కొక్కడు మైకులో మాట్లాడడం మొదలెట్టారు. భాస్కర్ గారి మామయ్య కొడుకు మూర్తి, వాడు సన్నగా చింతబరికిలో ఉండేవాడు, కానీ కీచుకొని తీసుకుని తెగ మాట్లాడేశాడు. అంతా చేతులు అరిగిపోయేలాగా చప్పట్లు కొట్టేశారు. ఇంతకీ వాళ్ళ నిర్ణయాలు ఏమిటంటే, భోగి పండక్కి దొంగచాటుగా కర్రలు, తలుపులు, ద్వారబంధాలు ఎత్తుకురావడం తప్పు కాబట్టి అలాంటి పనులు చేయకూడదని, అపడాలు వడియాలు ఎవరైనా ఆరుబయట పట్టిమంచం మీద ఎండబెట్టుకుంటే ఎవరో చూడకుండా ఆవారా ఇవారా వచ్చి తినేయడం తప్పు గనక అలా కక్కుర్తి పడకూడదని, అమ్మా నాన్నలు రెండో ఆట సినిమాకి వెళదాం అనుకుంటే నేను వస్తానంటూ పేచీలు అవి పెట్టడం, కాళ్ళు పట్టుకుని జీళ్లపాకంలో సాగడం మంచి లక్షణం కాదని, అంతగా కావాలంటే మగపిల్లలంతా కలిసి ఏ మ్యాట్నికో పోవాలని, బడికి వెళ్లే ముందు తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి నీళ్లు పోయడం, తలకాయ తవ్వడం ఇలాంటి సాయాలు చేసి అమ్మ చేత మంచి పిల్లాడు అనిపించుకోవాలని, పాదులకి మల్లెంటుకి నీళ్లు సరిగా అందేలాగా గొప్పులవి తవ్వాలని, సాయంత్రాలు మల్లెపూలవి కోసుకొచ్చి అమ్మకి అక్క చెల్లెళ్ళకి ఇవ్వాలని, అన్నీ ఇలాంటివే. చిన్నపిల్లలకి కిక్కిచ్చే ఆహారం ఒక్కటంటే ఒక్కటి లేదు అందులో. దానికి కారణం బంగారే మాస్టర్కి ఆర్ఎస్ఎస్ అంటే ఇష్టం. ఆయనతో పాటు తెల్లారే వీళ్ళు నిక్కరేసుకుని కర్రుచుకుని సభలకి గట్రా వెళుతుండేవారు. అక్కడంతా క్రమశిక్షణ, ఎదుటివారికి సాయం చేయడం ఇలాంటివన్నీ విని విని వాళ్ళందరూ అలా అయిపోయారు. చెప్పొద్దు, నాకు ఆ సభ బోర్ కొట్టింది. ఆ భాస్కర్ గారి తమ్ముడు ఒకడు ఉన్నాడు, 6 ఏళ్ళు వాడికి. నానిపండు అనేవారు. అసలు పేరు ఆవిడికి తెలియదు. చిన్న చింతగింజలో ఉండేవాడు. వాడు నానిపండు ఏమిటో. వాడైతే వాడు అన్నయ్య మాట్లాడే ప్రతి మాటకి చప్పట్లు కొట్టేయడమే. చేతులు విడదీసి పట్టుకోవాల్సి వచ్చేది ఆపకపోతే. ఈలోగా సన్నగా చినుకులు మొదలయ్యాయి. లీలగా అరుపులు గోళ వినబడుతున్నాయి దూరం నుంచి. ఎక్కడి నుంచా అని వెనక్కి తిరిగి చూశాను. సూర్యనారాయణ గారి అరుగుల మీద 10-15 మంది పిల్లలు చుట్టూ తిరుగుతూ వానపాటలు పాడుతున్నారు. మధ్య మధ్యలో ఒకే గొంతులో వానల్లు కురవాలి వానదేవుడా, పంటల్లు పండాలి వానదేవుడా అంటూ అరుస్తుంటే నాకు ఒళ్ళంతా కిర్రికిపోయింది. అది కదా అసలు ఆట అంటే. ఇదేం గోలరా బాబు, ఇలా మైకులు మీటింగులు అనుకుంటున్నాం. కూర్చున్న చోట్లో కాస్త ఇబ్బందిగా కలుగుతుంటే భాస్కర్ గారికి నా మీద అనుమానం వచ్చింది. నేను నెమ్మదిగా లేచి గేటు దగ్గర ఉన్న సింహం బొమ్మల దగ్గర నిలబడ్డాను. వెంటనే మూర్తిగాడు వచ్చి నన్ను పట్టుకున్నాడు. నేను ఒక్క ఒదుటిని విడిపించేసుకుని పారిపోయి వానపాటలు పాడుతున్న మేళంలో కలిసిపోయాను. చూసుకోండి, ఆ రోజు ఆడాను. రాత్రికల్లా జ్వరం కూడా వచ్చేసింది. అంత పెద్ద వర్షం కూడా పిల్లలు ఎవరిని ఆపలేకపోయింది. బడికి సెలవులంటే వీధంతా సందడే. ఒక్కొక్కరికి 5-6 పిల్లలు. మొత్తం మా వీధిలోనే 30కి పైగా పిల్లలు ఒక దగ్గర చేరేవారు. ఆ తర్వాత సంవత్సరం నాన్నగారికి కలెక్టర్ ఆఫీస్కి బదిలీ అవ్వడంతో కుటుంబాన్ని కొత్త వీధికి మార్చారు. అక్కడి నుంచి అనకాపల్లి. ఎక్కడికి వెళ్ళినా సెలవులు మాత్రం పరిపూర్ణంగా మామిడి పండుని చీకి టెంగ వదలబడేసినట్టు జుర్రేసుకునేవాళ్ళం. ఇవ్వండి నా చిన్ననాటి ముచ్చట్లు. మరోసారి మరికొన్ని. మీ కొచ్చెలకోటి జగదీష్.